ఇక చూస్తే భౌగోళిక పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి. అసలు నారాయణకి అయితే తెలియదు, ఏ పక్క ఏ మూల ఏముందో కూడా తెలియదు, కుర్రాల ముడుగు సంగవాడుందో తెలియకపోయా, కనుపర్తి పాటు అంటే ఏందో తెలియకపోయా. ఆయన తీసుకొచ్చి పెడితే ఈరోజు పెన్నా నదికి అవతల కొంత యువతల కొంత, వాళ్ళంటే ఎగిరి రావాలా, దాటి రావాలా, లేకపోతే హైవే తిరిగి రావాలన్నా, ఏదైనా సమస్య వస్తే చెప్పుకోవాలంటే ఏ విధంగా రావాలా? జాతీయ రహదారికి అవతల పక్క కొంత, జాతీయ రహదారికి అవతల పక్క కొంత, ప్రతి దగ్గర ఉన్న ఫ్లైఓవర్ కడతావా? ఇప్పుడు చెట్లు నాటినట్ట చల్లంగా ఉండాలని చెప్పి చెట్లు నాటి కుమ్మేసినట్టు రేపు ఏదైనా ఫ్లైఓవర్ పథకం ఏమన్నా ఉందా? లేకపోతే ఏమన్నా అక్కడ కట్టినట్టుగా ఏమన్నా మెడ్రాస్లో మౌంట్ రోడ్ దాటడానికి వేస్తారు చూడు బ్రిడ్జ్లు, అట్టే ఏమన్నా హైవేకి ఏమన్నా బ్రిడ్జ్ చేస్తావా? ఏదో ఒక ఆలోచన ఉండాలి కదా. లేకపోతే హైవేకి ఈ పక్క హైవేకి అవతల పక్క వస్తే ఆ మధ్య దాటే వాళ్ళందరూ పడిపోతారు పాపం. ముసలోడు గిసులోడు పెన్షన్కి రావాలన్నా, దేవికి రావాలన్నా అది దాటి రావాలంటే అదే నిర్ణయం తీసుకొని ఈరోజు భౌగోళిక సంబంధించినటువంటి పరిస్థితులు ఏమీ మాకు సంబంధం లే, మేము మాకు గెలిపే పరమావధి అన్నట్టుగా మంచి. దానితో పాటు ఈరోజు సామాజిక సమీకరణలు ఉంటాయి. ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఉంటారు, వాళ్ళకు కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, తరతరాలుగా వాళ్ళకు ఉన్నటువంటి సాంప్రదాయాలను మనం గౌరవించేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉదాహరణకి జెండా తీసుకుంటే ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం, దాన్ని 3-4 ముక్కలు చేసేస్తే వాళ్ళకి ఏదైనా రేపు సామాజిక సమస్య కానీ లేదా సామాజిక సంబంధించినటువంటి ఏదైనా కార్యక్రమం నిర్వహించుకోవాలన్నా, వాళ్ళ సమాజానికి సంబంధించి ఏదైనా సమస్య వచ్చినా పరిష్కరించుకోవాలంటే ఈరోజు నువ్వు చేసినటువంటి పరిస్థితుల్లో 3-4 కార్పొరేటర్లు కూర్చుకుంటే తప్ప అది జరిగేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి అటువంటి నిర్ణయాలు తీసుకుని ఇటు సామాజిక పరంగా, భౌగోళిక పరంగా, జనాభా పరంగా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసి ఈరోజు నువ్వు అభివృద్ధి సంక్షేమాన్ని గురించి ఆలోచన చేస్తున్నావా, పార్టీల గురించి ఏదో ఒక విధంగా కార్పొరేషన్ దొంగదారిని దక్కించుకుంటే చాలనేటువంటి ఆలోచన చేస్తున్నావు కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎంత దౌర్భాగ్యం అంటే చూస్తే నవ్వు వచ్చింది నాకు. ఒక కాలనీ పెట్టారు, సన్నటి గీతకేసుకుంటా పెట్టి, ఎందుకంటే కంటిన్యూటీ ఉండాలి కాబట్టి మెయిన్ రోడ్ వరకు తీసుకుపోయి మళ్ళీ ఇంకో కాలనీ పెట్టారు. ఆ కాలనీలో కూడా ఏంది, మీకు అనుకూలంగా ఉంటే సగమిట్ట, అనుకూలంగా లేదు సగబట్ట, కాలనీలు కూడా విభజించి పారేశారు. ఎక్కడ కాలనీ కూడా ఒకటిగా లేదు, కాలనీని కూడా విడగొట్టారు. ఇప్పుడు నువ్వు మెయిన్ రోడ్ వరకు తెసిపోతుంది, ఆ మెయిన్ రోడ్లో ఉండే కార్పొరేటర్ వెనక పక్క ఉండే వాళ్ళు పెడితే నాకు సంబంధం లేదనే, అక్కడి నుంచి వాళ్ళకి మంచినీళ్ళు కావాలంటే ఏం చేయాలా, రోడ్లు కావాలంటే ఎవరు వేయాలా, కరెంటు పోతే ఎవరిని అడగాలా, ఏ కార్పొరేటర్ దగ్గర పోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి నువ్వు తీసుకొచ్చి కూర్చోబెడితివి. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.